హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 106. ఇంట్లో ఆడ మగ అందరికీ వెటకారమేనని శక్తి కోపంగా మరదల్ని చూసి పళ్ళు నూరుకుంటూ ఉంటే, అక్క మొగుణ్ణి పట్టుకొని అలాగేనా మాట్లాడేదని మనవరాల్ని లేపి నిలబెట్టి కసిరింది హైందవి. అందరిలాంటి అక్క మొగుడైతే నేను కూడా ఇలా ఫీల్ అయ్యేదాన్ని కాదులే నాన్నమ్మ, కానీ మా బావగారు కాస్త డిఫరెంట్ పీస్ కదా అని వెక్కిరించింది చందన. అదిగో మళ్ళీ అలానే మాట్లాడతావని హైందవి కొట్టబోతుంటే, ఇలాంటి సడన్ షాక్స్ ఇస్తే తనేంటి, ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు నానమ్మ అని చెల్లెల వైపు చూసి, ఇందాక పడిన ఫోర్స్ కి దెబ్బలు తగిలుంటాయి, వెళ్ళి రెస్ట్ తీసుకో అని పంపించేసింది దితి. వెనక్కి తిరిగి చూసేసరికి తన వైపే సీరియస్ గా చూస్తున్న శక్తి కనిపించడంతో నవ్వాపుకోవడానికి ట్రై చేస్తూ, చూసారా మీరిచ్చే షాక్స్ కి పాపం పిల్లలు ఎలా బెదిరిపోతున్నారో అంది వెటకారంగా. అందుకే నువ్వు సైలెంట్ గా నా తోక పట్టుకుని మన ఇంటికి వచ్చేసావనుకో, ఇక్కడ షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు అని అన్నాడు శక్తి. దాంతో ఆ మాటలు విన్నా వినిపించుకోనట్టుగాని మమ్మీ డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేస్తున్నావని అంటూ వంటగదిలోకి వెళ్ళిపోవడంతో రాక్షసి బాగా ఆడుకుంటుందని తిట్టుకుంటూ గదిలోకెళ్ళిపోయాడు శక్తి. దితి నవ్వాపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఓవెన్‌లో ఏదో సర్దుతున్న చెల్లెల్ని గమనించి దితిని చేయి పట్టుకుని దగ్గరికి లాగి, నువ్వు కావాలని శక్తిని అవాయిడ్ చేస్తున్నావు కదా అని అడిగింది మహి. బాబోయ్! ఎందుకు పెద్దమ్మ మన ఇంట్లో అందరు ఇంత ఇంటెలిజెంట్‌గా ఉన్నారు అని అడిగింది దితి. శక్తి నీతో మాట్లాడటం కోసం తాపత్రయపడ్డాం. నువ్వు కావాలని అవాయిడ్ చేయడం క్లియర్‌గా తెలుస్తూ ఉంటే, దీనికి ఇంటెలిజెన్స్‌తో పనే ఉంది చెప్పు అంది మహి. దితి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి ఏంటమ్మా సమస్య అని అడిగింది. దాంతో అప్పటి వరకు ఎవరికీ ఆ విషయం చెప్పకపోయినా, అమ్మతో ఎంత స్నేహం ఉందో పెద్దమ్మతో కూడా అంతే క్లోజ్ రిలేషన్ ఉండేసరికి మైథిలి కూడా బయటికి వెళ్లి ఉండడంతో జరిగిన విషయం చెప్పి తలదించుకోవడంతో మహి ఒక్క క్షణం షాక్ అయినా, ఇప్పుడు అన్నయ్య గారికి ఎలా ఉందంట అని అడిగింది. బాగానే ఉంది కానీ మమ్మీ మాత్రం చెప్పకు పెద్దమ్మ. మళ్ళీ ఏడ్చి నానా గోల చేస్తుంది. డాడీ పెదనాన్న మావయ్యని చూసుకుంటూ మావయ్య దగ్గరే ఉన్నారంట. నేను బావని అర్థం చేసుకున్నాను పెద్దమ్మ. తనేదో టెన్షన్‌లో ఉండే అలా మాట్లాడుండొచ్చు కానీ, బావ యూజ్ చేసిన వర్డ్స్ నాకు నచ్చలేదు. అంత ఆగలేకపోతున్నావా అంటే ఏంటర్థం? నా మొగుడు దగ్గరే కదా నేను ఓపెన్‌గా ఉండగలిగేది అంటున్న దితి వాయిస్ క్రాక్ అవ్వడం విని, వెంటనే కూతుర్ని దగ్గరికి తీసుకొని, గుండెలకి అదుముకొని ఫీల్ అవ్వకు బంగారం అని చిన్నగా నిమరడం మొదలుపెట్టింది. ఇదివరకు ఎలా ఉన్నా, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అదే మాట మామూలు టైంలో చెప్పుంటే ఏదైనా కానీ, ఇప్పుడు ఆ ప్రేమని ఫీల్ అవ్వలేకపోతున్నాను పెద్దమ్మ. పోనీ టెన్షన్‌లో అన్నాడులే అని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి, బావకి దగ్గర అవుదామని అనుకున్నా, ప్రతి క్షణం అదే గుర్తొస్తూ, ఒకవేళ ప్రేమగా నేను మూవ్ అయినా కూడా బావ నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నాడో అన్న ఇన్‌సెక్యూరిటీయే నన్ను వేధిస్తూ ఉంటుంది అంది. నీ మనసు పడుతున్న వేదన నాకు అర్థమవుతుంది బంగారం. కానీ శక్తి కూడా కావాలని అనట్లేదని ఇప్పుడు మనం బేరీజు వేసుకున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది కదా! పైగా నీకు యాక్సిడెంట్ అయింది కాబట్టే వాడు మళ్ళీ నిన్నేమైనా చేస్తాడన్న కంగారులో నిన్ను ఆ క్షణంలో దూరం పెట్టడానికి అలాంటి మాటలు మాట్లాడాడే గాని కావాలని అలా మాట్లాడలేదు పాపం. దేన్నైనా తెగే వరకు లాక్కూడదని చెప్పింది మహి. దితి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా నిలబడేసరికి, "ఏం లాక్కూడదని చెప్తున్నావక్కా" అంటూ వచ్చింది మైథిలి.
ఏం లేదు. తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అమ్మాయిని నోరు జారి ఏదో మాట అనేసాడంట. ఇప్పుడేమో నేనది పొరపాటుగా అన్నానని, కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదని అతను బ్రతిమాలుతుంటే, ఆ అబ్బాయిని క్షమించాలా వద్దా అని ఆ అమ్మాయి కంగారు పడుతుందని చెప్తోంది అంది మహి. భర్త కదమ్మా! ఒక మాట అంటే తప్పే ఉంది. పైగా అతను తప్పు తెలుసుకొని బ్రతిమాలుతుంటే ఇంకా బెట్టు చేయడం కరెక్ట్ కాదు అంది మైథిలి. డ్యాడీలాగా, పెదనాన్నలాగా మీ ఇద్దరిని నెత్తి మీద కూర్చోబెట్టుకునే మొగుడైతే ఓ మాట అంటే ఎవరు ఫీలవ్వరు మమ్మీ. కానీ అతను అనకూడని మాట అన్నాడని చెప్పింది దితి. ఒక ఛాన్స్ ఇచ్చి చూడమను. ఒకవేళ అతను మళ్ళీ రిపీట్ చేస్తే ఆ తర్వాత ఆ అమ్మాయి ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది మైథిలి. మీ మమ్మీ కూడా చెప్పింది కదా! ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పులేదు బంగారం అని చెప్పి మిగిలిన పని చూసుకుంటూ మహి ఉండిపోతే దితి ఆలోచిస్తూ బయటకెళ్ళబోతుంటే శక్తికి జ్యూస్ ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ చేతిలో పెట్టింది మైథిలి. దితి మూతి ముడుచుకోవడం గమనించి మహి నవ్వుకుంటే ఆ గ్లాస్ తీసుకుని గదిలోకెళ్ళేసరికి టీ షర్ట్ విప్పేసి షార్ట్స్ లోకి చేంజ్ అయిపోయి రిలాక్స్ అవుతూ కూర్చున్న శక్తి కనిపించాడు. జ్యూస్ అంటూ అతని మొహం దగ్గర పెట్టడంతో అరే కింద పడి మంచాన పడ్డాడే మొగుడు. కనీసం నోటికి జ్యూస్ అందించాలని కూడా తెలియదు పిల్లకి అన్నాడు వెటకారంగా. చేతులకి కాళ్ళకి కట్లున్నప్పుడే తన తిండి తను తినేది సత్య. మీ చెల్లితో పోలిస్తే 1% కూడా నువ్వు దెబ్బలు తగిలిన వాడిలాగా అనిపించట్లేదు బావా అంది దితి. అంటే ఏంటి? నేను తలలు, కాళ్ళు, చేతులు పగలగొట్టుకొని రక్తాలు ధారలు కట్టించమంటావా? అంటున్న శక్తి వైపు కంగారుగా చూసి, నేనేదో జోక్ చేశానులే. జ్యూస్ తాగు అంటూ చేతికి జ్యూస్ ఇస్తే అతను తాగడానికి మొరాయించేసరికి తిట్టుకుంటూనే పక్కన కూర్చుని నోరు తెరు అని చెప్పి కొంచెం కొంచెంగా తాగించడం మొదలుపెట్టింది. అప్పుడే ఆఫీసులు అయిపోయి ఇంటికి ఒక్కొక్కరుగా వస్తున్న చింటూ, వంశీ, ఆదిత్య వాళ్ళు ఆగిపోయి విచిత్రంగా ఆ గది వైపు చూస్తూ నానమ్మ బావకేమైందని అడిగారు. నిజానికి ఆదిత్య అడిగాడు. ఆవిడేం సమాధానం చెప్తుందో వినడం కోసం వంశీ, చింటూ కూడా నిలబడ్డారు. ఏం లేదు. మన చందుని శక్తి స్నేహితుడెవరో చూసి ఇష్టపడితే, ఆ విషయం గురించి మాట్లాడి వెళ్ళడానికొచ్చి కాలు స్లిప్ అయి కింద పడిపోయాడురా పాపం. అందుకే మీ చెల్లెలు మొగుడికి సేవలు చేస్తుందని చెప్పింది హైందవి. దాంతో ఆదిత్య వెంటనే గదిలోకెళ్ళి, "ఇప్పుడెలా ఉంది బావా?" అని అడిగాడు. శక్తి ఒకసారి ఆదిత్య వైపు చూసి, అలాగే డోర్ దగ్గర నిలబడిన చింటూని, వంశీని గమనించి, అందులో ఒకడు బెస్ట్ ఫ్రెండ్, మరొకడేమో పొగరుకి బ్రాండ్ అంబాసిడర్. ఒక్కరు కూడా దగ్గరకొచ్చి పలకరించలేదు కానీ, "నువ్వు చాలా మంచివాడివి బామ్మర్ది" అన్నాడు శక్తి. ఇప్పుడు రెచ్చగొట్టుకోవడం ఎందుకులే బావా! ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందోనని వాళ్ళిద్దరూ ఆగిపోయారని ఆదిత్య అంటూ ఉంటేనే, అంత సీన్ లేదు. ఈయన గారితో గొడవ అవుతుందని మేం టెన్షన్ పడాలా? అన్నాడు వంశీ. ఇందుకే ఈయన గారు ఈ ఇంటికొచ్చి ఉంటానంటే నేను టెన్షన్ పడి చచ్చింది. 2 కత్తులు ఒక ఉరలో ఇముడతాయేమో గాని, వీళ్ళు మాత్రం ఒకే ఇంట్లో ఉండడం అసాధ్యమని తల పట్టుకుంది దితి. శక్తి సీరియస్‌గా చూస్తుంటే, "అన్నయ్య మీరెళ్లి ఫ్రెష్ అవ్వండి" అని ముగ్గురిని బలవంతంగా పంపించేసి, కోపంగా చూస్తూ మిగిలిన జ్యూస్ తాగించడం ఫినిష్ చేసింది దితి. శక్తి అక్కడే ఉన్నాడని తెలియక రాత్రి అందరూ పడుకున్న తర్వాత దొంగతనంగా చందు రూమ్‌లోకొచ్చి అద్దం ముందు నిలబడి సింగారించుకున్న చందనని వెనక నుంచి హత్తుకొని ఆపకుండా బుగ్గల మీద ముద్దులు పెడితే, "బావా" అంది షాకవుతూ. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.